రెచ్చగొట్టి ఆ గొడవను ఎంత పెద్దది చేసిందో ఆ రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు, బుర్ర పెరగాలంటుంది. అక్కేదో సన్నగా మెరుపు తీగలాగా ఉన్నట్టు 2 గేదెలను పక్కపక్క నిలబెడితే ఆ 2 కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ సైజు గురించి ఎదుటోళ్ళు మళ్ళీ విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా, ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటండి కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళని అనే విషయం ఎలా తెలుస్తుంది? అమ్మా రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోనూ రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవిడి. అలా చెప్పడానికి నాకే చిరగా అదొక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడి చేస్తున్న ఈ లేకి చేష్టలు ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ పక్కన 2 మహిళలు ఉన్నారు, ఈవిడ గిడ్డి యశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు. ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళని తిడుతూ, కాలు కొట్టి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే, అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి? అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి అయ్యి. ఏంటి అలాగ అక్కడ కింద అలా చేయబెట్టుకుని అలా అంటంలో ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎంత ఎంత అశ్లీలంగా ఉందండి అది, ఎంత జుగుప్సకరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది ఆవిడ చేసిన పని. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి ప్రవర్తన వస్తుంది అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఉందా? ఆ పక్కన కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయట్లేదు? ఈవిడ మాత్రం ఎందుకు ఇలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది దిగజారి? అంతే కొన్ని బతుకులు. అలా ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మాటలు కూడా మనం పట్టించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు, మంత్రులు చేశాం కాబట్టి. చూడండి ఎలా ఎలా ఆ తిట్లు చూడండి. లేకి మనిషి, ఈ లేకి మనిషిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడు ఈవిడికి. ఎందుకంటే మరి ఆయన తరపున తిట్టాలి కదా ఎదుటోళ్ళని. ఇప్పుడు అంత తిడుతుంది, కనీసం అవతల నుంచి ఎవరైనా ఒక్కరన్నా వచ్చారు ఈవిడ మీద గొడవకే? ఎందుకంటే వీళ్ళు లెక్క చేయరు, చిచ్చి గలీజు ఇలాంటి దాని నోట్లో నోరేటువంటి అని చెప్పి లైట్ తీసుకున్నట్టున్నారు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు. రెచ్చగొట్టి ఆ గొడవను ఎంత పెద్దది చేసిందో ఆ రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు, బుర్ర పెరగాలంటుంది. అక్కేదో సన్నగా మెరుపు తీగలాగా ఉన్నట్టు 2 గేదెలను పక్కపక్క నిలబెడితే ఆ 2 కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ సైజు గురించి ఎదుటోళ్ళు మళ్ళీ విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా, ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటండి కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళని అనే విషయం ఎలా తెలుస్తుంది? అమ్మా రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి
డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులో ఆయన జైలుకి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోనూ రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవిడి. అలా చెప్పడానికి నాకే చిరగా అదొక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడి చేస్తున్న ఈ లేఖి చేష్టలు ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక పక్కన 2 మహిళలు ఉన్నారు. ఈవిడ గిడ్డి యశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు. ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళని తిడుతూ, కాలు కొడి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే, అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి. అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి ఇవి. ఏంటి అలాగ అక్కడ కింద అలా అలా చేయబెట్టుకుని అలా అంటంలో ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎంత ఎంత అశ్లీలంగా ఉందండి అది. ఎంత జుగుప్సకరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది ఆవిడ చేసిన పని. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి ప్రవర్తన వస్తుంది అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఉందా? ఆ పక్కన కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయట్లేదు? ఈవిడ మాత్రం ఎందుకు ఇలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది దిగజారి? అంతే కొన్ని బతుకులు. అలా ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మాటలు కూడా మనం పట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు మంత్రులు చేశాం కాబట్టి. చూడండి ఎలా ఎలా ఆ తిట్లు చూడండి. లేకి మనిషి, ఈ లేకి మనిషిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడు ఈవిడికి. ఎందుకంటే మరి ఆయన తరపున తిట్టాలి కదా ఎదుటోళ్ళని. ఇప్పుడు అంత తిడుతుంది, కనీసం అవతల నుంచి ఎవరైనా ఒక్కరన్నా వచ్చారు ఈవిడ మీద గొడవకే? ఎందుకంటే వీళ్ళు లెక్క చేయరు. చిచి గలీజ్ ఇలాంటి దాని నోట్లో నోరేటువంటి అని చెప్పి లైట్ తీసుకున్నట్టున్నారు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి. అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి ఇవి. ఏంటి అలాగ అక్కడ కింద అలా అలా చేయబెట్టుకుని అలా అంటంలో ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎంత ఎంత అశ్లీలంగా ఉందండి అది. ఎంత జుగుప్సకరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది ఆవిడ చేసిన పని. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి ప్రవర్తన వస్తుంది అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఉందా? ఆ పక్కన కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయట్లేదు? ఈవిడ మాత్రం ఎందుకు ఇలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది దిగజారి? అంతే కొన్ని బతుకులు. అలా ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మాటలు కూడా మనం పట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు మంత్రులు చేశాం కాబట్టి. చూడండి ఎలా ఎలా ఆ తిట్లు చూడండి. లేకి మనిషి, ఈ లేకి మనిషిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడు ఈవిడికి. ఎందుకంటే మరి ఆయన తరపున తిట్టాలి కదా ఎదుటోళ్ళని. ఇప్పుడు అంత తిడుతుంది, కనీసం అవతల నుంచి ఎవరైనా ఒక్కరన్నా వచ్చారు ఈవిడ మీద గొడవకే? ఎందుకంటే వీళ్ళు లెక్క చేయరు. చిచి గలీజ్ ఇలాంటి దాని నోట్లో నోరేటువంటి అని చెప్పి లైట్ తీసుకున్నట్టున్నారు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు.